ఈ మధ్య కైకాల సత్యనారాయణ తన మనసులోని మాటలను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. తాను 5 తరాల వారితో సినిమాలు చేశానని గొప్ప మధుర స్మృతుల్ని జ్ఞాపకం చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ బాహుబలి తెలుగు పరిశ్రమకి తీసుకొచ్చిన పేరు ప్రతిష్టల గురించి ప్రస్తావించినప్పుడు కైకాల పెదవి విరిచారు. ఆ సినిమాలో ఏముందని తెలుగు పరిశ్రమ ప్రతిష్ట పెరుగుతుందని ఎదురు ప్రశ్న వేశారు. అందులో గ్రాఫిక్స్ గొప్పగా చూపించారు. పెద్ద పెద్ద సెట్టింగ్స్ వేసి భారీ బడ్జెట్ తో తీశారు. అలాగే 500 కోట్లకు పైగా ఆ సినిమాలు వసూలు చేసి టాలీవుడ్ పరిశ్రమ ఏమిటో నిరూపించింది కదా అన్న ప్రశ్నకు ఆయన దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. అసలు ఆ సినిమాలో ఏముంది? ఓ స్టోరీ ఉందా? ఓ మెసేజ్ ఉందా? ఏ రకంగా అది తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచింది? మా చిన్నప్పుడే అంత గ్రాండియర్ గా హాలీవుడ్ సినిమాలు తీసేవారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.